ఫ్రెండ్స్ ఈరోజైతే మనం 'పోకిరి' మూవీలో ఒక సాంగ్ అయితే బాగా నచ్చింది నాకు. నేను 2 రేషియోలో చేసినా, అయినా కూడా మీకు ఒకటే రేషియోది చూపిస్తాను చూడండి. తర్వాత 2 రేషియో గురించి చెప్తాను. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే చూడండి వీడియో. కిటుకుని విప్పేస్తా చెమటని రప్పిస్తా मेरे दीवाना తొలి తెరలన్నీ గడుసరి కన్నే వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందన్నది కామెంట్ అయితే చేసేయండి. వీడియో అయితే చాలా బాగుంటది. నేను మీకు ఇంకో రేషియోది కూడా ఇక్కడ చూపిస్తాను. చాలా బాగా అయితే ఉంటది. అంటే రేషియో అంటే ఓన్లీ సైజ్ మాత్రమే చేంజ్ ఉంటది. లిరిక్స్ అనేది సేమే ఉంటది. అంటే ఎట్లా అంటే మీకు వైట్ బ్యాక్‌గ్రౌండ్ పెట్టి చేయనికే ఇంకా బాగుంటది లుక్కు. మీరు ట్రై చేద్దామంటే పెట్టుకోండి. నేను ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్తాను. అయినా కూడా చెప్తాను. కాబట్టి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా ఒక ఐడియా అయితే వచ్చేస్తది. ఓకేనా? కానీ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే మీ దగ్గర అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే నేను టెలిగ్రామ్‌లో ఇచ్చాను. అది మీరు ట్రై చేయండి. ఇంకోటి ఫోటో క్వాలిటీ కోసం ఈ వీమేక్ యాప్ అనేది కొంచెం ప్రాబ్లమ్ ఉంది. వీమేక్ యాప్ అప్డేట్ వస్తే నేను మీకు టెలిగ్రామ్‌లో సెండ్ చేస్తాను. ఎందుకంటే వీమేక్ యాప్‌లో క్వాలిటీ చేయనీకి బాగుంటది. లేకపోతే సూపర్ ఇమేజ్ అనే ఒక యాప్ అయితే ఉంది. చూపిస్తాను క్వాలిటీ కోసం. కానీ కొంచెం టైం అనేది తీసుకుంటది. మీకు తొందరగా ఫోటో కావాలంటే కాదు అందులో చాలా టైం తీసుకుంటది. నేను చూపిస్తాను లోగో ఎవరైనా సూపర్ ఇమేజ్. ఓకే. ఇది కావాలంటే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ అయితే వస్తది ఇందులో. అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. కానీ టైం అనేది చాలా తీసుకుంటది. ఒక వీడియోకి 5 మినిట్స్ తీసుకుంటది. చూసుకోండి. ఒకటే ఫోటో కాబట్టి 5 మినిట్స్ వెయిట్ చేసినా నో ప్రాబ్లమ్. ఎందుకంటే క్వాలిటీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియోకి. చూసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నాను ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేను డిస్క్రిప్షన్‌లో మీకు ఒకటి స్టార్ వీడియో కూడా ఇస్తాను. అది మనం ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. అయినా కూడా నేను ఇస్తాను మీకు. ట్రై చేయండి. నేను వీమేక్ యాప్‌లో ఇంతకుముందు చేసిన ఫోటోస్ కొన్ని ఉన్నాయి. అవే ఫోటోస్ అయితే యూజ్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే క్వాలిటీ కొంచెం బెటర్‌గా ఉంది. అంటే వీమేక్ యాప్ నుంచి నేను క్వాలిటీ ఎన్హాన్స్ చేసినా కాబట్టి ఒక మంచి బెటర్ ఫోటో తీసుకుంటా. గర్ల్స్ ఫోటోస్ పెట్టినా నో ప్రాబ్లమ్. ఇప్పుడు గర్ల్స్ ఫోటోసే పెడతాను చూద్దాం. నేను ఒక ఫోటో తీసుకుంటా. నా దగ్గర ఉంది ఒక ఫోటో. అది యాడ్ చేసి చూద్దాం లుక్ బాగుంటదా లేదా అనేది. అంటే దీనికి గర్ల్స్ ఫోటోస్ కూడా బాగా సెట్ అవుతుంది. చెక్ చేయండి. ఇందులో ఏ ఫోటో బెటర్ ఉంటదంటే ఒక నిమిషం. ఈ ఫోటో తీసుకొని ఎండింగ్ వరకు జరిపేసి కిందికి తీసుకొస్తున్నా. టోటల్ లాంగ్ ప్రెస్ చేసేయండి. కిందికి తీసుకురండి. సెంటర్‌లో వద్దాం. దీన్ని మనం 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు కెమెరా అయితే ఆఫ్‌లో ఉంటది కాబట్టి ఫస్ట్ దీన్ని నేను రిమూవ్ చేస్తున్నాను. అంటే అది స్క్రీన్ మొత్తం వచ్చేసింది. ఇది అలర్ట్ మోషన్ బగ్ కాబట్టి ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేస్తున్నా. ఈ కెమెరాని హైట్ తీసేయండి. ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో కొంచెం కట్ చేసుకోండి. ఇక్కడ ఫోటో అనేది స్టార్టింగ్‌లో కొంచెం పోర్షన్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి. కిటుకుని విప్పేస్తా ఓకే. చూడండి. ఓకే. దీన్ని నేను కొంచెం పైన తీసుకుంటున్నా ఫోటోని. దాంతోపాటు స్టార్టింగ్‌లో వస్తున్నా. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను స్టార్ వీడియో మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చా అని చెప్పాను కదా! అది చాలా బాగుంటది. అది మీకు మంచి ఇది కనిపిస్తది. మీరు యాడ్ చేస్తామని అనుకుంటే చేసుకోండి. రొటేషన్ చేద్దాం. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా బ్లెండింగ్‌లోకి వెళ్ళి లైటింగ్‌లోకి వెళ్ళి స్క్రీన్ చేస్తున్నా. మళ్ళీ చూద్దాం మన వీడియో. చూడండి బాగా సెట్ అయింది. కానీ ఇక్కడ నేను కలర్ చేంజ్ చేస్తాను చూడండి. మీకు నచ్చిన కలర్ ఫస్ట్ వీడియోని హైడ్ చేసి మీకు నచ్చిన కలర్ కొంచెం బెటర్ ఫోటో ఉన్న కలర్ పెడదామంటే నేను రెడ్ కలర్ పెడుతున్నాను. మీరు పెడదామంటే పెట్టుకోండి. అంటే హ్యాండ్ రైటింగ్ ఫాంట్ ఉంది కదా! దాన్ని మాత్రమే పెట్టండి వేరే కలర్.
అది ఆటోమేటిక్‌గా అది బ్యాక్ సైడ్‌లో ఉన్న ఫోటో ఆటోమేటిక్‌గా మనకు వైట్ కలర్‌లో ఉంటది కాబట్టి దాన్ని ఏం చేయకుండా పైన టెక్స్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే కలర్ చేంజ్ చేస్తున్నా. ఫోటో బట్టి చేంజ్ చేయండి. మీరు వేస్ట్‌గా చేంజ్ చేయొద్దు. మీ ఫోటో కలర్‌కి ఏది బాగా అట్రాక్టివ్‌గా అనిపిస్తదో అది చేస్తే మంచి లుక్ అయితే కనిపిస్తది. చూడండి. నైస్ బాగా సెట్ అయింది. వీడియోని తీసేస్తున్నా చూడండి. అంతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.